శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, పీడిత ప్రజల విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవ నిర్మాణానికై తుది శ్వాస వరకు శ్రమించిన మహానేత కామ్రేడ్ పైలా వాసుదేవరావుని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి టి వెంకటరత్నం నివాళులర్పించారు. ఈ నెల 11న కామ్రేడ్ పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల పైలా వాసుదేవరావు ఆకర్షితుడై 1953లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారని అన్నారు. 1967లో జరిగిన శ్రీకాకుళ రైతాంగ ఉద్యమంలో ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. తీవ్రమైన నిర్బంధాల మధ్య పార్టీని నిలబెట్టిన వారిలో పైలా వాసుదేవరావు ముఖ్య నేతని చెప్పారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి తన తుది శ్వాస వరకు అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలను సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే పైలా వాసుదేవరావులకు నిజమైన నివాళులని తెలిపారు. ఈ నెల 13న శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే కామ్రేడ్ పైలా వర్ధంతి సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి నగర కన్వీనర్ పి లోకేష్, నాయకులు కుండం విజయ్ కుమార్, పిఓడబ్ల్యూ కన్వీనర్ అరుణ, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షులు ఆర్ సుజాత, అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.